ఏదైనా సాధ్యమే కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఏదైనా మనం ప్రామాణికంగా చెప్పాలి అంటే, ఏదైనా ఒట్టేసి చెప్పమంటే గీతని ప్రామాణికంగా తీసుకుంటూ ఉంటాం. ఎందుకని అంటారు? ఒకప్పుడు భగవద్గీత అంటే దానిపైన ఉన్నటువంటి భక్తితో చేసేవాళ్ళు. దానిలో ఏముందో కూడా ఎంతోమందికి తెలియదు. తెలవకపోయినా అందరూ గౌరవిస్తున్నారు కాబట్టి నాకు గౌరవం ఉంది కాబట్టి ఇప్పుడు అమ్మ మీద ఒట్టేసి చెప్పు అన్నట్టుగా చెప్తారు, అలా పెడుతున్నారు. అది ఏదో ఒక ప్రక్రియగా పెట్టుకున్నాం. వ్యక్తి కనుక తాను నిజంగా సత్యమే చెప్పాలా అని నిర్ణయించుకున్నప్పుడు ఏం అవసరం లేదు. ఓకే, భగవద్గీతలో ఉన్నటువంటి సారాంశాన్ని గ్రహించిన వ్యక్తికి ఇంకొక బయట లేదు, భగవద్గీత తనలోనే ఉంటుంది. నిజంగా మనకు కావాల్సింది ఏంటంటే దానిలో ఉన్నటువంటి మొత్తం సారాంశాన్ని మనం స్వీకరించడం కావాలి. ఇది కొంచెం సంస్కృతంలో ఉంది, అర్థం కాదేమో అని చాలామంది అనుకుంటుంటారు. దానికి వేరు వేరు భాషల్లో వచ్చినా, ఎంతోమంది దానికి వివిధ భాష్యాలు ఇచ్చినా, ఏ విధంగా ఉన్నా పర్వాలేదు, స్వంతంగా దాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం, చదవడం చాలా ముఖ్యం. ఎందుకంటే దానిలో ఒక్కొక్క శ్లోకము మనకు ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది. అక్కడ చెప్తున్నది అర్జునునికి అని అనుకోకుండా అది నాకే అని కనుక చూడగలిగితే చాలా సులభంగా మనం అర్థం చేసుకోగలం. కొన్ని పదాలు అర్థం కాకపోతే అంటే మనం దీనిలో డిక్షనరీలో చూసుకొని తెలుసుకోవచ్చు. ఒరిజినల్ టెక్స్టే కనుక మనం చదవగలిగితే చాలా సులభంగా మనం అర్థం చేసుకోవచ్చు. చాలా చెప్పండి. ఇప్పుడు జనరల్గా మనకి కష్టాలు వచ్చినప్పుడు కూడా అసలు పాండవులు ఎట్లా కష్టాలు పడ్డారు అనే విషయాల్ని ప్రస్తావిస్తూ కూడా మనకి చెప్తూ ఉంటారు. అందరు నీకే కాదు, భగవంతుడైనా సరే కష్టం పడాల్సిందే, ఆయన కూడా ఆధ్యాత్మికంగా వెళ్లాల్సిందే అట్లా అని చెప్పి అని అంటూ ఉంటారు కదా. ఇది కూడా గీత నుంచి మనం నేర్చుకున్న అంశంగానే భావించవచ్చా? అవునమ్మా, ఎందుకంటే మనకు కష్ట సుఖాలను బట్టి మనం జీవితాన్ని మనం నిర్ణయించుకుంటున్నాం. నాకు చాలా హాయిగా ఉంది, నాకు ఏ కష్టం లేదు, నా ఉద్యోగం చాలా సులభంగా సాఫీగా జరిగిపోతుంది, జీతం కరెక్ట్గా దొరుకుతుంది. ఇట్లా మనుషులు దాని గురించి తమ జీవితాన్ని నిర్ణయించుకుంటున్నారు. కాదు, కష్ట సుఖాలు మన జీవితాన్ని నిర్ణయించదు. ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా నువ్వు ఎలా దాన్ని రెస్పాండ్ అవుతున్నావు దాన్ని బట్టి ఉంటుంది. కష్టం వస్తే కృంగిపోయేది, సుఖం వస్తే వీగేది. ఇది మనిషి యొక్క అల్పత్వానికి నిదర్శనం. నాకు కోట్లు వచ్చాయంటే నాకు సమానం లేదు, పోగొట్టుకున్నాను ఉంటూనే ఏదో దిగులుగా కూర్చుని ఏదో వచ్చింది లేదు పోయింది లేదు అని తెలుసుకోవడానికి భగవద్గీత ఉపయోగపడుతుంది. దానికి ఈ అలలకు సముద్రం ఎలా అయితే, సముద్రంలో ఎన్ని అలలు వచ్చిపోయినా సముద్రం అలాగే ఉంటుంది, అవునా కాదు? సో ఆ విధంగా వచ్చే అలలు ఆటుపోట్లు ఏమున్నా కూడా ఎలా నిశ్చలంగా ఉండాలా. అందుకే దీన్ని యోగం అని చెప్పారు. కృష్ణార్జున సంవాదే యోగ శాస్త్రే అని చెప్పారు. అంటే ఇది యోగం అన్నమాట. భగవద్గీత అనేది ఒక యోగ శాస్త్రం, ఒక సైన్స్, ఒక టెక్నాలజీ. దాన్ని అడాప్ట్ చేసుకునేదానికి ఎంతోమంది ఇంకా దానిపైన డెవలప్ చేశారు, ఇచ్చారు, అవన్నీ ఉన్నాయి. ఇది ఉపనిషత్ సారం అని కూడా చెప్తారు. అంటే ఉపనిషత్ అంటే ఏంటి అంటే వేదాంతం, వేదాంల యొక్క సారం పెద్దది, అంటే దానికన్నా మించింది, దానికి మించింది అన్నమాట, అతీతమైంది. అటువంటి దానిలో భగవద్గీత వస్తుంది. ఇది ఒక ఆధ్యాత్మికమైన ఒక మంచి పరిభాషతో కూడుకొని ఉన్న, ఎంతోమంది దాన్ని సాధారణమైన భాషలో మనిషికి దైనందిన జీవితంలో ఉపయోగించుకునేటట్టుగా వివరించిన వాళ్ళు ఉన్నారు. దానిలో ముఖ్యంగా మహర్షి మహేష్ యోగి గారు చాలా అద్భుతంగా చెప్పారు. అట్లే భక్తి వేదాంత స్వామీజీ వారు బాగా చెప్పారు. స్వామి చిన్మయానంద వారు దాని గురించి చాలా మంచి వివరణ ఇచ్చారు. ఇలాగే రాజాజీ గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా మహనీయులు చాలామంది దీని గురించి చక్కటి వివరణ ఇచ్చారు. వాటిని తీసుకోవాలి. ఇది ఒక మంచి మేనేజ్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అవుతుంది. ఎవరినైనా సరే మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటే దీన్ని కనుక బేస్గా పెట్టుకొని ఇస్తే ఒక కంప్లీట్ ట్రైనింగ్ అవుతుంది. అంటే మీరు ఇందాక చెప్పారు విషాద యోగం, దాన్ని అసలు మన జీవితంలోకి ఎలా అన్వయించుకోవాలంటారు? ఇప్పుడు ఒక వ్యక్తి కనుక ఏదో ఒక పరిస్థితిలో జరిగిందని కానీ జరగకపోయినా కానీ విషాదంలోకి వెళ్ళిపోతే, అంటే ఏం చేసి ఏముంది ఇంతే కదా జీవితం అనేటువంటి ఒక నిర్లిప్తతలోకి వెళ్ళిపోతే దానికన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుంది. డిప్రెషన్ అంటారు చూడేది, అటువంటి స్టేట్. ఆ డిప్రెషన్ స్టేట్లో ఉన్న వ్యక్తికి ఇది చాలా మంచి టానిక్. ఇది ఎందుకంటే మనిషిని లేపాల, మేల్కొల్పాల. ఇంకెవరో పోయి చెప్పారనుకోండి, వాళ్ళకు మొట్టమొదటి ఆ వ్యక్తికి జీవితం అంటే చాలా ఉత్సాహం ఉన్న వ్యక్తి చెప్తే పనిచేస్తుంది. అందుకే మోటివేషన్ చేసే వాళ్ళలో మోటివేషన్ ఉండాలి, అవునా, వాళ్ళలో ఉత్సాహం ఉండాలి. వాళ్ళే నిర్లిప్తంగా ఉంటే. ఒకసారి ఒక స్వామీజీని కలిశాను, ఆయన కుమారుడు చనిపోయాడు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏముందండి, ఏం చేశాను, మంచి వయసులో ఉన్న పిల్లాడు వెళ్ళిపోయాడు,
ఈ స్వామీజీ ఇట్లుంటే ఆయన ఇంకెవరికి మోటివేషన్ ఎట్లా ఇస్తారు? అందుకే ఆయన దగ్గర వెళ్ళి కూర్చొని చెప్పా, మీ నుంచి అందరూ మోటివేషన్ తీసుకుంటూ ఉంటే మీరు ఇలా కూర్చుంటే ఎట్లా లేరు. నేను అక్కడ నేను కృష్ణుడు కాకపోయినా భగవద్గీత విషాద యోగం అక్కడ ప్రయోజనం వచ్చింది. ఒక వారంకంతా ఆయన కోలుకున్నారు, చక్కగా ఆయన చెప్పడం మొదలుపెట్టారు, చెప్పారు ఇవన్నీ వస్తుంటాయి. నాకు కూడా ఇట్లా అయింది, అయినా పర్వాలేదు నా జీవితం నేను చేయాలని. ఒకరింటికి వెళ్ళాను, ఒక అమ్మాయి చాలా దిగులుగా కూర్చుంది. ఆయన పోయి అడిగాను, ఎందుకు అమ్మాయి దిగులుగా కూర్చున్నావు, మాట్లాడడం లేదు, 3 రోజుల నుంచి భోజనం చేయలేదు ఏంటంటే వాళ్ళ అబ్బాయి చనిపోయాడు. ఇక్కడ పుత్రశోకం చాలా పెద్దది, చాలా వచ్చాడు. ఆమె దానిలో ఉంది పాపం, దిగులుగా కూర్చుంది. ఆమె చెప్పాను, నువ్వు దిగులుగా కూర్చున్న దాని నుంచి మీ పిల్లవాడు ఏమైనా బాగుపడతారు మొట్టమొదటి ఫస్ట్ ఫ్యాక్ట్గా అది తెలుసులేండి అన్నది కరెక్టే. ఇప్పుడు నీ స్థానంలో నీ కొడుకుండి నీ కొడుకు స్థానం నువ్వు చనిపోయి నీ కొడుకు ఇట్లుంటే నీ ఆత్మకన్నా నీకు సరే, నీ ఆత్మకన్నా నీకు శాంతిస్తుందా అంటూనే ఆమె చూసింది. నేను చెప్తున్నా, మీ బాబు కనుక చనిపోయినాక ఆత్మ శాంతించాలంటే నువ్వు ఇలా ఉండకూడదు. లే, మీ బాబులాగా చాలామంది పిల్లలు ఉన్నారు, నీ యొక్క అవసరం ఉన్న తల్లిగా బాధ్యత స్వీకరించు. నీకున్నది ఒకటే బాబు అనుకోవద్దు, నువ్వు స్వీకరించగలిగితే ఎంతోమంది పిల్లలను స్వీకరించి వాళ్ళ జీవితాలను తోడ్పడవచ్చు చేయమని. ఆమెలో ఒక చైతన్యం వచ్చింది, మొదలు పెట్టుకుంది జీవితాన్ని. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితం ఏ ఒక ఘటనతో నిర్ణయింపబడలేదు, ఎన్నో ఘటనలు జరుగుతుంటాయి. అయితే నువ్వు సాధించదలుచుకున్న దానికి ఏ అడ్డం వచ్చినా దాన్ని తొలగించుకోవాలంటే దానికి ఒక చక్కటి వివేకం కావాలి. ఆ వివేకం మనకు భగవద్గీతలో దొరుకుతుంది. ఈ దైనందిన కార్యక్రమాల్లో రోజు జీవితంలో దీనికి సంబంధించి గీతని మనం ఎలా అన్వయించుకోవచ్చు అంటారు? ఒకటి మన గీత మారుస్తుంది ఏం చెప్తారు. మన మహాత్మా గాంధీజీ గారి జీవితాన్ని కనుక మీరు చూస్తే ఆయన ఎప్పుడు భగవద్గీత పట్టుకుని, మీరు ఇప్పుడు కూడా విగ్రహాల్లో చూస్తే ఆయన పుస్తకం భగవద్గీత పెట్టుకుని ఉండేవారు. రోజు కనీసం ఒక శ్లోకం అన్నా చదివేవారంట. ఎప్పుడైనా ఆయనకు మనస్సు కొంచెం ఇదైతే డిస్టర్బ్ అయితే ఆయన ఎక్కడో చోట భగవద్గీతలో విచిత్రం ఏంటంటే మీరు కళ్ళు మూసుకొని ఏ పేజీ తీసి ఎక్కడ చదివినా అది ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్క పేజీలోనూ మీకు కావాల్సింది ఉంటుంది. అట్లాంటి పుస్తకం నేను అదొక్కటే చూసింది. నేను ఎన్నో ధర్మ గ్రంథాలు అవి ఇవి ఎన్ని చదివినా, అంటే నేను వాటిని నేటిని కించపరచడం లేదు, అన్నీ గొప్పవే, వాటికి అన్నిటికీ వాటి యొక్క గౌరవ స్థానం ఉంది. అయితే భగవద్గీత ఏంటంటే ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా మీరు ఆ పుస్తకం ఎక్కడ తీసి చూసినా మీకు కావాల్సిన సందేశం ఇలా దొరికిపోతుంది. తీసుకోండి, ఓపెన్ చేయండి, చదవండి. చాలు. కొంచెంసేపు చదివాక కొంచెంసేపు అలా కళ్ళు మూసుకొని కూర్చుంటే మీకు అది లోపల పనిచేయడం మొదలుపెడుతుంది. మాత్రం మింగినాక ఎట్లయితే లోపల పనిచేస్తుందో అదొక ట్యాబ్లెట్ లాగా వేసేసుకొని మీరు కూర్చోండి. నేను ఎన్నోసార్లు నాకు పెద్ద పెద్ద ప్రశ్నలు వచ్చినప్పుడు, అంటే నేను ఏదో సమస్యలు అని కాదు, సమస్యలు అంటే ఏదో ఒక పరిష్కారం ఆలోచించినప్పుడు దొరకకపోతే, ఎవరినైనా అడిగినా చెప్పలేకపోతే, ఎవరు చెప్పినా కూడా నాకు సమాధానం కలగకపోతే వెళ్ళి కూర్చొని భగవద్గీత ఓపెన్ చేసి కొంతసేపు కళ్ళు మూసుకొని ఓపెన్ చేసి చూస్తే అదేదో నా కోసమే అక్కడ పెట్టినట్టు ఫీల్ అవుతుంది. అది అందరి కోసం దొరుకుతుంది, కానీ నాకు అనిపిస్తుంది ఓహో నా కోసం ఇక్కడ దాక్కుందేమో. మీరు కావాలంటే ఇది ప్రయోగం చేసి చూడండి, ఎవరు చేసినా కూడా మీకు తెలుస్తుంది. ఓకే, ఇది అద్భుతమైంది. ఓకే, సో చిన్నపిల్లలకు కూడా ఇది నేర్పించవచ్చు అంటారా? చిన్నపిల్లలు ఏదైతే పాటలు, రైమ్స్, పద్యాలు నేర్చుకునే వయసు వచ్చినప్పుడు, లేకపోయినా కూడా చిన్న పసిపిల్లలు కూడా మీరు భగవద్గీత వేస్తే వింటూ ఉంటారు. ఒకటి ఏదైతే వింటూ ఉంటే అది అర్థమైందో కాదు ప్రశ్న, అది వాళ్ళలోకి సింక్ అయిపోతుంది. భగవద్గీత సంస్కృతంలో రాసింది కాబట్టి సంస్కృతానికి ఉన్నటువంటి ఒక విశేషం ఏంటంటే సంస్కృతం మీకు అర్థమైనా కాకపోయినా అది పనిచేస్తుంది, జస్ట్ లైక్ ఏ మెడిసిన్. కాబట్టి అది పిల్లలకు వినిపించడం, మీ చిన్నపిల్లలతో అది వల్లించడం, నేర్పించడం చేశారనుకోండి. ఇప్పుడు నేను కొన్ని శ్లోకాలు నేర్చుకున్న దాని నుంచి ఏదైనా అట్లాంటి పరిస్థితి వస్తుంది, ఈ శ్లోకం గుర్తొస్తుంది. నేను ఉన్నాను కదరా, నీవు చేయరా నీ కర్మ అని చెప్పే శ్లోకం గుర్తొచ్చింది, అంతే కదా మందే పోయేది ఉంది అని ధైర్యంగా చేసుకొని పోతాం. ఇది మనకు వెనకాల బ్యాక్గ్రౌండ్లో చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే, దీని ద్వారా మీకు నేర్చుకున్నది ఏంటి, మీకు ఎలా అనిపించింది గీత చదివినప్పుడు? ఒక మాటలో చెప్పడం చాలా కష్టం, ఒక ఎపిసోడ్లో కూడా చేయలేము. అదే 18 అధ్యాయాలు ఉన్నాయి. ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క డైమెన్షనల్ గ్రోత్ అంటే ఒక పెద్ద అంశం జీవితంలో మొదలవుతుంది. అలా మనం ప్రతి ఒక్కదాన్ని తీసుకోవాలి. నాకు నేర్పించిన ప్రతి గురువు కూడా, అంటే ప్రతి ఒక్క మహానుభావుడు కూడా నాకు భగవద్గీతను ఉటంకించి చెప్పారు. నేను సిద్ధ సమాధి యోగం నేర్పించేటప్పుడు కూడా 2వ అధ్యాయం సాంఖ్యయోగం చదవమంటాం. సాంఖ్యయోగం ఊరికే పుస్తకంలో న్యూస్ పేపర్లో చదవమంటాం. అదేం పెద్ద మీరు అర్థం చేసుకోవద్దండి, ఏమో ఊరికే చదవండి,
తర్వాత రండి. అది బ్యాక్గ్రౌండ్లో చాలా పనిచేస్తుంది. మనం నేర్పించే జ్ఞానానికి అది వెనకాల అది హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఎక్కాలు నేర్చుకున్నారనుకోండి చిన్నప్పుడు, మీకు ఏం అర్థమైండదు, ఊరికే 2 2 4 4 ఎట్లా నేర్చుకుంటారు. కానీ తర్వాత రేపు లెక్కలు వేసేటప్పుడు మీకు 18 2 అంటే 30 వచ్చేస్తుంది. అది అక్కడ పనిచేస్తుంది. అలా జీవితంలో ఉపయోగపడుతుంది. గీతని ఎలా చూడాలి? ఆధ్యాత్మికంగా చూడాలా, మోటివేషనల్గా చూడాలా? మీ మాటలు ఏం చెప్తారు? గీతను గీతగా చూడాలండి. గీత అంటే ఒక గీత, అంటే స్కేల్లో గీత ఉంటుంది చూడండి, అలా కొలబద్దగా. ఆ కొలబద్దకు తగినట్టుగా నేను ఉన్నానా అని కనుక నువ్వు చూసుకోగలిగితే తప్పకుండా ఆ కొలతల్లో నువ్వు వెళితే ఏదైనా సాధ్యమని చెప్తుంది. వావ్, చాలా చక్కగా వివరించారండి. గీత ద్వారా మనం ఆధ్యాత్మికంగానే కాదు, మోటివేషనల్గా కూడా చాలా చక్కగా తీసుకుని మన జీవితానికి అన్వయించుకుని ఏదైనా సాధ్యమని చేసుకోవచ్చు అని చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. చూసారు కదండి, గీతని ఒక ఆధ్యాత్మిక భగవద్గీతగా కాకుండా దాన్ని మన జీవితాలకి అన్వయించుకుని మోటివేషనల్గా ముందుకు వెళితే జీవితంలో మనకి ఏదైనా సాధ్యమే అవుతుంది. ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.